ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కంటే తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చలు కానివ్వండి, ఆ సందర్భంగా రెండు పార్టీలు చేసుకున్న ఆరోపణలు కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఒక సీఎం, ఒక మాజీ మంత్రి మధ్యలో రుణమాఫీ తీసుకున్న రైతులు అన్నట్టుగా ఈ రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటా ఉంటే, రుణమాఫీ చేయలేరు అని ఒక సవాల్ కూడా విసిరి అవసరమైతే తన రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అంతా, ప్రధానంగా ఆయన నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా పిలిచాయి, ఆయన రాజీనామా చేయాలి అంటూ. ఇందులో రుణమాఫీ పేరుతో ఒక అద్భుతమైన రాజకీయం చేశారని అనుకోవాలా రేవంత్ రెడ్డి, లేదంటే హరీష్ రావు రాజీనామా కోసమే ఇదంతా జరుగుతుందా, నిజంగా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా, చేసిన సవాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే సవాళ్ళు ఏమి మామూలుగా జరుగుతూ ఉంటాయి, దీన్ని అంత సింపుల్గా తీసేసుకోవాలా, లేదు టెక్నికల్గా చూస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ముందే అధికారంలోకి. ఓకే, లేట్ అయింది అనుకోండి, కానీ దాన్ని కూడా విడతల వారీగా చేయడం, పూర్తిగా 2 లక్షలు చాలామందికి చేయకపోవడం, చాలామందిని ఫిల్టర్ చేసేసారు అందులో, అదొక రాజకీయం అనుకోవాలి. ఇప్పుడు రుణమాఫీది ఎప్పుడు ఒక మోసం ఉంటుంది, ఒక లాభం ఉంటుంది. మోసం ఏంటంటే అంతా చేస్తానంటాం, లేదా ఇంత బల్క్గా చేస్తానంటాం, ఫైనల్గా వచ్చేటప్పటికి అంత చేయకపోవడం. అదే సందర్భంలో కొన్ని రకాల వాటికే చేయటం, కొన్నిటికి చేయకపోవడం. బట్ అసలంటూ లేని దానితో పోల్చుకుంటే బెటర్, అంతేనా? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 20 లక్షల మందికి చేసినట్టున్నారు. 6 లక్షల మందికి 2 లక్షల రూపాయల లోపు, ఒక 11 లక్షల మందికి 1 లక్ష లోపు, ఒక 5 లక్షలు 6 లక్షలు 1.5 నుంచి 1.5 వరకు చేసిన రుణమాఫీ. అయితే ఫైనల్గా ఈ 3 కలిపితే వచ్చేది 20 లక్షలు 22 లక్షలు. కానీ ఇచ్చిన హామీకి చేసిన దానికైనా పొంతనుందా? తప్పేం లేదు, అది కరెక్టే. అంటే 2 లక్షల లోపు రుణమాఫీ అంటే అందరూ కూడా 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళందరూ మాది మాఫీ అయిపోతాయని అనుకుంటారు. ఇప్పుడు అంతేగా అయ్యింది. 1 లక్ష లోపు 1.5 లోపు అంటే వాళ్ళు 2 లక్షలు తీసుకోవాలా, వాళ్ళది ఉంది. ఇప్పుడు మనకి బ్యాంకుల్లో ఎట్లా ఇస్తారండి, మీ దగ్గర 5 ఎకరాలు ఉందనుకోండి, ఎకరానికి మీరు వరి వేస్తానంటే 8,000, కమర్షియల్ క్రాప్ వేస్తానంటే 15,000 ఎంత ఇస్తారు ఒక్కొక్క దానికి ఉండదు, పొగాకు అయితే ఎంత, ఎట్లాంటి మ్యాక్సిమం మీకు ఎకరానికి 10,000 15,000కి మించి ఇచ్చేది ఏమి ఉండవు. అదే మీరు ధనవంతులైనటువంటి వ్యక్తులు అయ్యి ఉంటే, మీ ప్రాపర్టీస్ ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు మీకు ఇచ్చేటటువంటి క్రాప్ లోన్ అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో తేడా ఉంటుంది కానీ మిగతా దాంట్లో ఉండదు అక్కడ ప్రాక్టికల్గా. ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు 2 లక్షల లోపు వాళ్ళకి మాఫీ చేసేసినట్టే. అయితే ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే, నేను గమనించింది అయితే 40 లక్షల మంది అన్నాడు ఇప్పుడు ఆయన, అంటే చేసిన వాళ్ళ రుణమాఫీ అయిన వాళ్ళ మొత్తం. అప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింది 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని. అవును, తీరా చూస్తే 20 లక్షల మందికే చేశాడు అన్నది అసలు పాయింట్. ఎవరికి చేయలేదు. గతంలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి తరహాలోనే ఓ సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యానవన పంటలు, తర్వాత దాన్ని ఏమంటారు కమర్షియల్ క్రాప్స్, ఇట్లాంటి వాటికి చేయకుండా కౌలు రైతులకు కూడా చేయకుండా అన్నటువంటిది. అది వీళ్ళు ఆ పాయింట్ రైట్ చెయ్యరు. వీళ్ళు ఏమంటారు, అసలు చేయలేదు అని అంటారు, వాళ్ళు ఇదిగో చేసామంటారు. ప్రతి దానికి షరతులు వర్తిస్తాయి. అది ఎలక్షన్స్ ముందు ఎవడూ చెప్పడు షరతులు. ఎలక్షన్ అయ్యాక అదిగో కమిటీ, అప్పట్లో ఇక్కడ కుటుంబరావు కమిటీ అనుకుంటా, అక్కడ ఇప్పుడు ఇంకో కమిటీ ఏదో వేశారు, ఆ కమిటీ వాళ్ళు ఈ సిఫార్సులు చేశారు. ఈ సహజంగా ప్రతిసారి ఇప్పుడు ఒకసారి మోసపోయేవాడిని అయ్యో అనుకుంటాం, రెచ్చం మోసపోయేవాడిని ఏమంటారు, ఇక్కడ ఇంకోటి, అది మోసం అనడానికి కూడా లేదు. సరే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. ఇప్పుడు 2 లక్షల రూపాయల దాకా అప్పు కట్టకుండా ఉన్నోడికి మాఫీ అయిపోయిందిగా. అంతే. సరిగ్గా చెప్పాలంటే అప్పు కట్టినోడు పాపాత్ముడు, అప్పు కట్టనోడు అదృష్టవంతుడు. రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు కట్టకుండా ఉన్నోడు, లేదా ఏళ్ల తరబడి అప్పులు ఎగ్గొట్టేవాడు ఇప్పుడు అదృష్టవంతుడే. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీతో పోల్చుకుంటే బెటర్ దెన్ ఇప్పుడు వీళ్ళు. అంటే అప్పుడు కూడా విడతల వారీగానే చేశారు, 3 విడతలు ఏదో చేశారు, అలాగని అందరికీ కూడా చేయలేదు. తర్వాత ఇంక చేతులు ఎత్తేసారు. కానీ ఇది కంప్లీట్గా మీరన్నట్టు 1.5 లక్ష ఇలా చేసినా, 20 లక్షల మంది చేసినా ఇంకా చేసేసినట్టే అని అనుకోవాలి. ఇందులో కూడా ఏమన్నా మతలబు ఉందా? ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్లో అయితే 100కి 1000 రెట్లు బెటర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 2 ఏళ్ళు అసలు పట్టించుకోవాలి.
అవును. రెండో ఏడాదిలో ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి 48 గంటల దీక్ష చేశాక అప్పుడు వీళ్ళు ఈ కమిటీ అనేది వేయడం ఇవన్నీ పెట్టి ఆ తర్వాత మూడో ఏడాదికి డబ్బులు ఇచ్చి అది కూడా ఏం పెట్టారు, స్కేల్ పెట్టారు. 9,000 7,000 ఎంతో ఫైనల్ రేట్ పెట్టి బ్యాంకోడు లోన్ ఒక ఎకరాకి ఎంత ఇస్తాడో అదే అని చెప్పేసి అప్పటికి అంతకుముందు నగలు ఇవన్నీ తాకట్టు పెట్టినా తీసుకొస్తానన్నది పెట్టేసి కౌలు పక్కన పెట్టేసి కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టేసి ఉద్యానవన క్రాప్స్ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళది లెక్క కట్టించారు టోటల్గా. అందుకే అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అందరం అడిగింది ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్క తెలిస్తా అంటే 85,000 కోట్లు అవుతుంది అన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా కట్టగలరంటే ఏది డ్వాక్రా ప్లస్ రైతుల్ని కలిపి 85,000 అవుతుందన్నారు. తీరా చూస్తే ఎట్లాగంటే సంపద సృష్టి నా సంగతి మీకు తెలియదా ఇదంతా చెప్పారు. సీన్ కట్ చేస్తే చివరికి 18,000 కోట్లు కట్టారు వీళ్ళు. అసలు ఆ మాట అనకుండా 85,000 కోట్లు అనకుండా రుణమాఫీ చేస్తాననుంటే ఆ 18,000 కోట్లు చాలా ఎక్కువే. ఇప్పుడు ఈయనైనా 40,000 కోట్ల రూపాయలు అనే మొక్క మాట్లాడకుండా రుణమాఫీ చేస్తాం అనే పాయింట్తో ఉంటే సరేది. కానీ తెలంగాణలో 2 సార్లు కూడా 2 లక్షల రూపాయలు చెప్పిన రుణమాఫీ చేశారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ అలా ఒకటే సమస్య ఏంటంటే ఇక అక్కడ రైతు ఎవడు అప్పు కట్టడం మానేస్తాడు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఒకసారి రుణమాఫీ చేశాడు 1,00,000 రూపాయలకి, రెండోసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి 1,00,000 రుణమాఫీ చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి 2 లక్షల రుణమాఫీ చేశాడు. రేపు పొద్దున ఇంక ఇప్పుడు బ్యాంకులకి లోన్ ఎందుకు కడతాడు? ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుందంటే సిబిల్ స్కోర్స్ లేచిపోతాయి రైతులు. ఎందుకంటే తీసుకుని అప్పు కట్టడం సిబిల్ స్కోర్ లేచిపోతుంది. అప్పుడు దాని వలన ఫ్యూచర్ ప్రమాదం కదా. ఫర్దర్ లోన్స్ ఇక ఓన్లీ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే ఆ లోన్లే రావాలి ఇంకా ఒక రకంగా. కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారా ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది సాధ్యమైందా? ఇక్కడ బేసిక్గా రేవంత్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే సూపర్ 6 అన్ని 100 రోజుల్లోపు అన్నాడు, రుణమాఫీ కూడా 100 రోజుల్లోపు చెప్పాడు. తర్వాత మాట్లాడి సమాధానం చెప్పాడు, ఇదిగో ఇట్లా కొంత తేడా ఉంది తెస్తున్నాం మేము చేస్తామని చేశాడు. అతను చేసినందుకు అభినందించాలా. అది రెండింటికి ఇద్దరు క్రెడిట్ అయింది. ఈవెన్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేకపోయింది, మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేయలే, రాజస్థాన్ ప్రభుత్వం చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయలేట్లాగా మెజార్టీ మ్యాక్సిమం. ఇప్పుడు 40 లక్షలు అన్నారు కానీ 40 లక్షలు ఉన్నట్యా డౌటే. ఇప్పుడు సరిగ్గా అయితే కనుక టీఆర్ఎస్ వాళ్ళు ఏం బయటికి తీసుకురావాలి, టోటల్గా ఎన్ని లక్షల లోన్స్ ఉన్నాయి వ్యవసాయ రుణాలు, అందులో వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఇవ్వని వాళ్ళ రేంజ్ ఎంత, లేదా ఏ పర్పస్ మీద ఇవ్వలేదు, ఉద్యానవనాలనైనా కమర్షియల్ అనైనా. ఇప్పుడు ఎక్కువగా ఉద్యానవనాలు మీకు రంగారెడ్డి హైదరాబాదు ఇవన్నిట్లో చూడండి ఎక్కువగా మామిడి ద్రాక్ష దానిమ్మ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ తోటలు. అంటే అవి ఉద్యానవనాల కిందకు వస్తాయి, వాళ్ళకి రానట్టు. అట్లాగే మీకు పల్లె ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అక్కడ పూలు పండిస్తున్నారు, పూలు పండ్లు పండిస్తున్నారు. అట్లాంటివి ఈ క్రాప్స్లోకి రావు. వీళ్ళు ఏ వరికో వీటికే ఇచ్చారా, గోధుమలకి వీటికే ఇచ్చారా, అవేంటో స్పష్టత తీసుకుని మాట్లాడాల్సిన వాళ్ళు ఏమీ ఇవ్వలేదని వీళ్ళు మాట్లాడడం తప్పు, అంతా ఇచ్చేసానని రేవంత్ మాట్లాడడం తప్పు. కానీ ఒక మంచి పని చేశాడు, ఒక 5,000 కోట్లు ఫిక్స్డ్గా పక్కన పెట్టి దానికోసం ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళని కలెక్టర్ కంప్లైంట్ చేయమన్నాడు, అది ఇచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. మంచిదే కదా అది. కానీ ఈ అంశంలో వాట్ అబౌట్ హరీష్ రావు? అంటే తొందరపడి నోరు జారారా ఆయన? రేవంత్ రెడ్డి వల్ల కాదులే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అనుకున్నారా? ఇప్పుడు చేసిన దాన్ని పోలిస్తే ఎలా, అంటే ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఎలా ఉండాలి? ఆయన ఊరికూరికినే రాజకీయ సన్యాసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు. ఒకప్పుడు ఏంటంటే హరీష్ రావు తెలివిగా ఎప్పుడు కూడా అటెన్షన్ డైవర్షన్ కోసం చక్కటి గేమ్స్ ఆడగలడు. ఇవ్వలేడు అని నమ్మాడు ఆయన బాగా బలంగా. ఇచ్చాక ఏం మాట్లాడారు కూడా అతను ప్రిపేర్డ్. ఇచ్చాక ఇదే మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నాను. 20 లక్షల మందికి ఇచ్చాడు, ఇది పచ్చి మోసగాడు అది ఇదని కూడా మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నా. ఎందుకంటే ఇలా వ్యవహార శైలి మనకు తెలిసిందే కదా. నిజంగా తెలివైనోడైతే ఇప్పుడు రాజీనామా చేయాలి. నిజంగా నేను చేస్తున్నాను, ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను, నువ్వు ఆయన గనక ఇచ్చుంటే మా నియోజకవర్గం సాక్ష్యం, నువ్వు గనక ఇచ్చుంటే నేను ఓడిపోతాను, నువ్వు ఇవ్వకపోతే నేను గెలుస్తాను, అప్పుడు నువ్వు రాజీనామా చేయి అని అడగాలి. ఎందుకంటే అనేక మంది రాజీనామాలు చేసిన అలవాటు ఉంది కదా తెలంగాణలో, అనేక సార్లు రాజీనామా చేసిన ఘనత టీఆర్ఎస్కే ఉంటది. కాబట్టి అది చేస్తే అద్భుతంగానే ఉంటది.
చేస్తారు లేదో చూడాలి. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలే పెట్టడం ఒక రకంగా బీఆర్ఎస్ కూడా తలదించుకునే పరిస్థితి ఈయన వల్ల. రేవంత్ దూకుడిని మెచ్చుకోవాలి. అంటే ఇంతకు ముందు ఎప్పుడు డిఫెన్స్ లో ఉండేది కాంగ్రెస్, అఫెన్స్ లో ఉండేది బీఆర్ఎస్. అవును, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుండేవాళ్ళు. ఇప్పుడు అఫెన్సివ్ గా వెళ్ళటం ప్రారంభించారు. ఆ ధైర్యం రేవంత్ ఇచ్చాడు. ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్తారు ఇదిగో మేము చేసాం ఇది అని చెప్పి. ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడు, ఇవ్వలేదు అని చెప్పి ప్రచారం చేశాడు, నిలదీయడానికి హక్కు ఉంది వాళ్ళకి ఆటోమేటిక్గా. ఇదివరకు మోడీ మీద కూడా ఫ్లెక్సీ లేలేదా బీఆర్ఎస్, కాంగ్రెస్ సోనియా గాంధీ వస్తే ఫ్లెక్సీ లేలేదా? ఇప్పుడు అదే ఫ్లెక్సీ తమ దగ్గరకు వచ్చాడు నొప్పి అంటే ఎట్టగా. ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారా రేవంత్ రెడ్డి. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఎందుకు అప్లికేబుల్ లేదు. ఎందుకంటే మొన్న కూడా చాలామంది ఎదురు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా రుణమాఫీ చేయండి, రుణమాఫీ ప్రకటన చేయండి అని కూడా ఆయన ముందే అరిచారు, నినాదాలు కూడా చేశారు. కానీ ఇద్దరు కూడా డేర్ చేయలేదు. ఇక్కడ బాబు గారు ఆ ప్రకటన చేయలేదు, ఆయన కూడా డేర్ చేయలేదు. ఇప్పుడు ఆయన చేసి చూపించారు. ఎలా చూడాలి? అక్కడికి ఇక్కడికి ఆర్థిక పరిస్థితి తేడా ఉంది. అక్కడ నెలకి ఫిక్స్డ్ సంపాదన ఒక 50-60 వేల కోట్లు హైదరాబాద్ నుంచినే వస్తుంది. ప్లస్ సంఖ్య తక్కువ అక్కడ, మనకి రైతుల సంఖ్య ఎక్కువ, భూమి సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆల్రెడీ ఓసారి క్రిందసారి ఆటికే సంక్షోభం దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ చేసే ధైర్యం, అందుకనే ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు మేబీ వచ్చే ఏడాది నుంచి చంద్రబాబు గారు కూడా ఇస్తారనుకుంటున్నా, ఏడాదికి ఎంత అనేసి. కాకపోతే ఇప్పట్లో అయితే ఇంకా సాహసం చేయరు ఇక్కడ. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి రుణమాఫీ విషయంలో. ఇక హరీష్ రావు గారు మరి ఆయన సవాల్ను స్వీకరిస్తారా, ఆయన రాజీనామా చేస్తారా, ఒప్పుకుంటారా, లేదా ఇంకా అదొక రాజకీయ సవాల్గా అలాగా పెండింగ్లో ఉండిపోతే కాంగ్రెస్ మాత్రం ఈ మిగిలిన ఈ 4 ఏళ్ళు మాత్రం అంశాన్ని ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉంటారు. ఆయన రాజీనామా చేయకపోతే చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.